నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నిడుముసలి గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి। ఈ వేడుకలకు కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రావిల వీరేంద్ర చౌదరి, పొన్నబోయిన కిషోర్ యాదవ్, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। వేడుకలు నిడుముసలి గ్రామానికి నన్ను ఆహ్వానించిన క్రైస్తవ సోదరి మనందరూ కూడా పేరు పేరు మీ అందరూ కూడా ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను। ఈ క్రిస్మస్ పండుగ మీరందరూ కూడా కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో, బంధుమిత్రులందరితో కలిసి కట్టుగా ఆనందంగా జరుపుకోవాలని చెప్పి మన దేవుడు ఆశీస్సులు మనందరి మీద ఉండాలి। అందరం కూడా సుఖ సంతోషాలతో, ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో మన నియోజకవర్గం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం కూడా బాగుండాలని చెప్పి క్రైస్తవులకి ప్రత్యేకమైన పూజలు జరిపించిన ఆచార్య గారికి, అలానే ఈ రోజున ఐఎన్ఈసి సంస్థ ద్వారా ఇవాళ ఇక్కడ ఇందాక స్తోత్రం చేశారు, ఆయన కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని చెప్పారు। గత 20 ఏళ్ళుగా 1000కి పైగా ఇక్కడ అందరూ కూడా సేవ చేస్తున్నారు, మేము క్రైస్తవ సేవ చేస్తున్నామని చెప్పి అందరూ కూడా ఆయన చెప్పడం జరిగింది। కోఆర్డినేటర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, మన సంస్థకి, అలానే ఈ రోజున ఈ కార్యక్రమంలో నాతో పాటు భాగస్వామైన ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। మనం అందరూ కూడా క్రిస్మస్ పండుగని బాగా జరుపుకుందాం। ఈ సందర్భంగా బైబిల్లో మనకు ఒక చిన్న వాక్యం చదువుతారు, మన మిమ్మల్ని ఎలా అయితే మీరు ప్రేమించుకుంటారో అలానే తోటి వ్యక్తిని కూడా ప్రేమించమని చెప్పి బైబిల్లో చెప్తుంది। దీన్ని మనమందరం కూడా ఆచరించాలి, చాలా మంచి వాక్యం। ప్రతి ఒక్కరు మనం ఎలాంటి గౌరవించుకుంటాం, అలానే తోటి వ్యక్తిని గౌరవించాలి, తోటి వ్యక్తిని కూడా అలానే మనం చూసుకోవాలని చెప్పి బైబిల్ చెప్పింది। మనం ఇవన్నీ కూడా అందరూ కూడా ఆచరణపరంగా అందరూ కూడా దీన్ని పాటించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు। క్రైస్తవ సోదరులు ఇవాళ మన నియోజకవర్గంలో కాదు, రాష్ట్రంలో జరుపుకుంటున్న ఈ పండుగని ప్రతి ఒక్కరు, ఇది మత సామరస్యంగా జరుపుకునే పండుగ, ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ మాస్లో కానీ వేడుకలు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతారు। నన్ను ఈ రోజున మీ పండుగలో భాగస్వాములు చేసినందుకు ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు చేసుకున్నాను। ఈ క్రిస్మస్ వేడుకలకి నన్ను ఆహ్వానించిన గాలి వీరేంద్ర గారికి, అలానే మన మిత్రులు అందరూ కూడా నేను ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। సుధాకర్ గారు కూడా నన్ను ఆహ్వానించి ప్రత్యేకమైన పూజ చేపించినందుకు, మీరు స్తోత్రాన్ని చదివినందుకు మీకు కూడా ధన్యవాదాలు। మీతో పాటు ప్రతి వేడుకలో నేను భాగస్వాములు అవ్వాలని చెప్పి నేను కోరుకుంటాను। మళ్ళీ కూడా రానున్న ఈ క్రిస్మస్ పండుగ కాకుండా రానున్న క్రిస్మస్ పండుగలు కూడా ఖచ్చితంగా నిడుముసలి గ్రామానికి నేను రావాలనుకుంటున్నాను। అలాగే వేడుకలో కూడా పేరు పేరు కృతజ్ఞతలు, మీ అందరూ కూడా పండుగ బాగా జరుపుకోవాలి, పండుగ స్మృతితో మనం అందరూ కూడా ఆనందంగా గడపాలని చెప్పి కోరుకుంటూ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు। మీ అందరికీ కృతజ్ఞతలు।